ఏంటంటే విషయం మొన్నటి వరకు నేనేమేమి వంట చేశాను అనేది రోజు చూపిస్తుండే. అయితే ఈ మధ్యలో తీయట్లేదు. ఎందుకంటే పొద్దున నాకు 6:20 కల్లా అన్ని వంట అయిపోవాలండి. అంటే ఎంత హడావుడిగా చేస్తే అవుతుంది చెప్పండి. 6:30 కల్లా వంట అయిపోవాలి, బాక్సులు కట్టేయాలన్నమాట. అందుకని చెప్పేసి చేసే టైంలో అయితే తీయట్లేదు. తర్వాత కూడా ఇంకా హడావుడి అవుతుంది పని, అందుకే తీయట్లేదు అనమాట. ఈరోజు అయితే కొంచెం నిదానంగా చేసేసాను. అట్లాగే ఏం వంట చేసేసానో ఈరోజు చూసేయండి. బెండకాయలు అయితే ఉండేయండి, కానీ అవి కట్ చేయడానికి టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా పప్పు చేసేసినాను అనమాట. ఇదైతే రైస్. టైం ఇప్పుడు 7 అయిపోవచ్చింది. మా పిల్లలకైతే బాక్స్ కూడా కట్టేసి నేను టీ తాగడం కూడా అయిపోయింది అనమాట. సరే వీడియో చేద్దాం అన్నట్టు తీసిన. ఇది వచ్చేసి పెసరపప్పు అండి. పెసరపప్పు, టమాటా, ఆలు, పచ్చిమిరపకాయలు, కొంచెం ఎండు కారం అన్నీ వేస్ట్ చేశాను అనమాట. కాకపోతే పెసరపప్పు ఏంటంటే కొద్దిగా కడిగేసి తర్వాత నానబెట్టిన అవసరం లేదు. కడిగి కొద్దిగా ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు వేసి పెసరపప్పు కొద్దిగా ఫ్రై చేయాలి. అది కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసిన తర్వాత ఈ ఆలు, టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు ఇవన్నీ వేసి కొంచెం కారం, పసుపు వేసేసి ఇంకా ఒక్క విజిల్ పెడితే సరిపోతుందండి. పెసరపప్పుకి అయితే ఒకే విజిల్ పెట్టాలి, లేదంటే మొత్తం పేస్ట్ లాగా అవుతుంది అనమాట. సో ఇది పప్పు. ఆలుగడ్డలు కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినాను, బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా అలాగే ఇది వచ్చేసి పచ్చిపులుసు అనమాట. ఇంకా పచ్చిపులుసు అయితే కంపల్సరీగా ఉండాలి కదా. నేనైతే చేస్తూనే ఉంటాను 2 డేస్కి ఒకసారి. అయితే కొంచెం మిగిలింది అనుకోండి ఫ్రిడ్జ్లో పెడతాను, నెక్స్ట్ డే కూడా వాడుకుంటాము. ఇదండి పచ్చిపులుసులో కొంచెం పోపు ఎక్కువ వేసుకుంటే బాగా కనబడుతుంది. కరివేపాకు, పచ్చిమిరపకాయలు పోపులో వేయాలి. ఆనియన్ ఏమో పచ్చిదే యాడ్ చేసి వేసుకోవాలన్నమాట. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇష్టమైతే కారం వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొద్దిగా కారం కూడా వేసాను నేనైతే. చాలా బాగా సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా చారు అయితే చేసుకోవాలండి, లేదంటే మజ్జిగ చారు అయినా తినొచ్చు. ఇది వచ్చేసి టిఫిన్ అనమాట. దోశలు ఉండే, సో ఈ పప్పు అందుకే చేశాను అనమాట. దోశలోకి వస్తుంది, అలాగే రైస్లోకి కూడా వస్తుంది అనమాట. ఇది నేను టిఫిన్ చేసేసరికి 10:30 అయిపోయింది అనమాట. ఇది దోశ అండ్ కాఫీ. ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి మరి.